అంతా బాగుండరా? మీరంతా బాగుండాలని అల్లాతో వేడుకుంటున్నాను. మీ తరఫున నేను కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. మా సాయిబుల వంటలు చూడండి, సాయిబుల వంటలు ఫాలో కాండి, లైక్ కొట్టండి. మీరందరూ షేర్ చేయండి. రవ్వ లడ్డు చేస్తున్నాను చూడండి, ఎట్లా చేయాలనో చూపిస్తాను చూడండి. కడాయి పెడుతున్నాను. రవ్వకు నేను నెయ్యి వేస్తున్నాను. నెయ్యి ఎంత వేసుకోవాలి? నేను 3 పెద్ద స్పూన్తో 3 వేసిన. నెయ్యి వేడైన తర్వాత రవ్వ 1/2 కేజీ రవ్వ వేస్తున్నా. దీంట్లో వేయించుకోవాలి, మాడిపోకుండా వేయించుకోవాలి. ఇలా నెయ్యిలో వేయించుకొని మనం కలుపుకుంటే పచ్చి స్మెల్ అనేది ఉండదు. బాగా తినే కొద్దీ టేస్ట్ ఉంటుంది రవ్వ లడ్డు. ఒక 5 నిమిషాలు వేయించుకోవాలి. అయిపోయింది. పాలు వేసుకోవాలి, కొద్దిగా 1 కప్పు వేసుకోవాలి పాలు. మనం టీ తాగుతాం కదా, అట్లా 1 కప్పు. తర్వాత కొద్దిగా నీళ్ళు పోసుకోవాలి. కొద్దిగా వట్టిపిండి కొద్దిగా వేసుకోవాలి దీంట్లో. కలుపుకొని ఇట్లా కొద్దిగా చల్లగా అయిన తర్వాత కలుపుకోవాలి. వేడిగా ఉంది, కొద్దిగా ఒక 2 నిమిషాలు చల్లగా అయిన తర్వాత కలుపుకుందాం. అయిపోయింది. స్టవ్ వెలిగించుకొని పెన్నం పెట్టుకోవాలి. ఇట్లా తీసుకొని మనం రొట్టె మాదిరి చేతులతోనే కొంచెం చేసుకొని పెన్నం వేడి అయినాక వేయాలి.
పెన్నం వేడైపోయింది, వేడిగా అయింది. నేను వేస్తాను చూడండి. పెన్నం మంట మీడియం పెట్టుకోవాలి, మాడిపోకుండా. ఇది ఇట్లే విరుగుతూ ఉంటాయి, ఏం పర్వాలేదు. రవ్వ కదా, విరుగుతుంటాయి, ఏం పర్వాలేదు, టేస్ట్ బాగుంటుంది. కొద్దిగా దీనిపైన కొద్దిగా అట్లా నెయ్యి చుక్కలు వేసుకోవాలి. నెయ్యి చుక్కలు వేసుకొని తీసుకుంటే చాలు. బియ్యం ఎక్కువసేపు నానబెట్టాలనేది ఏమి ఉండదు, నెయ్యిలో వేయించుకోవాలి. వేయించి కలుపుకొని మనం ఇట్లా తయారు చేసుకొని పెన్నం మీద వేసుకుంటే మాడిపోకుండా చూసుకుంటూ ఉండాలి. కొద్దిగా ఆయిల్, కొద్దిగా నెయ్యి వేసుకొని అయినా చేసుకోవచ్చు. దీంట్లో నెయ్యి ఎక్కువ ఏం పట్టదు, తినని వాళ్ళు అయితే అట్లా చేసుకోవచ్చు. నెయ్యి తినలేము అంటే కొద్దిగా నెయ్యి, కొద్దిగా ఆయిల్ వేసుకొని చేసుకోవచ్చు. ఇది బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది. అయిపోయింది. అయిపోయింది. ఇట్లా బ్రౌన్ కలర్ రావాలి. ఇవన్నీ మొత్తం మళ్ళీ పౌడర్ చేసుకోవాలి. పౌడర్ చేసుకొని
అప్పుడు లడ్డు చేయాలి. ఇలా చల్లారినాక వేడిగా ఉంది, చల్లగా కావాలి. చల్లగా అయినాక లడ్లు చేసుకోవాలి. కొద్దిగా వేడిగా ఉండగానే మనం చక్కెర కలుపుకోవాలి. దీంట్లో 1 కప్పు చక్కెర వేస్తున్నాను నేను. 1 గ్లాసు రవ్వ. ఇది పూర్తి చల్లగా అయితే రావు లడ్లు చేయనీకే రాదు. యాలకులు, సోంపు కొద్దిగా 1 స్పూన్ వేస్తుందా. తర్వాత వచ్చి కొబ్బరి, సగం కప్పు కొబ్బరి, ఇది కూడా వేసుకోవాలి. మిక్సింగ్ చేసుకొని సోపు, యాలకులు పొడి వేస్తే మంచి సువాసన ఉంటుంది, టేస్ట్ ఉంటుంది. తింటే రవ్వ లడ్డు బాగా టేస్ట్ కనపడుతుంది మనం తింటా ఉంటే. లడ్డు రెడీ అయినాయి రవ్వ లడ్లు. చూడండి, ఈజీ చేసుకోవడము, తింటే చాలా టేస్ట్ ఉంటాయి.